చేరవలసిన చోటికి మనం చేరలేం. కనుక రాత్రి దేవుని బిడ్డలుగా ఎప్పటికీ మన కుటుంబ తలుపులను, మన ఇంటి తలుపులను అపజయం తడుతుంది. మనం ఇంకా గమనించలేదు. అందరికీ మంచి సంతోషం ఉన్నా, మంచి భవిష్యత్తు ఉన్నా, ఈ రోజున చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో అగమ్య గోచరమైన స్థితిలో మన కుటుంబాలు పడిపోవడానికి కారణం మన నిర్ణయాలే. పైకి సంతోషంగా కనబడుతున్నా భవిష్యత్తు ఎలా ఉంది? భవిష్యత్తును ఊహిస్తావు తప్ప అనుభవించలేవు. నా కుటుంబం ఇలా ఉండాలి, నా పిల్లలు సంతోషించాలి, వారు ఐశ్వర్యవంతులు కావాలి, వారు గొప్పవారు కావాలి అని ఆశిస్తున్నాం. కానీ ఆశ కాస్త అడివాసిగా మారిపోతుంది. కారణం నీ నిర్ణయమే. ఈ రాత్రి మన నిర్ణయాలతో దేవుని సన్నిధిలోంచి ఇంటికి వెళ్దాం. ప్రభువా, నా ప్రాణ శరీరాత్మలు అబియా చెప్పినట్టుగా నాకు యెహోవాయే దేవుడు.